అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రయాగ్రాజ్లో ఒకవైపు కుంభమేళా వెళ్ళి తిరిగి వస్తున్న తెలుగు ప్రజలు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒకవైపు ప్రయాణం చేస్తూ జబల్పూర్ రోడ్ దగ్గర రోడ్డు ప్రమాదం. అంటే మరోవైపు చూసుకుంటే రాంగ్ రూట్ నుంచి వస్తున్న మినీ బస్ని ఒక లారీ ఢీ కొట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 9 మంది ఉన్నారు. దాంట్లో 7 మాత్రం స్పాట్ అక్కడనే చనిపోయారు. ప్రస్తుతం జబల్పురం పోలీసులు మాత్రం ఒకవైపు హైదరాబాద్ పోలీసులు మరియు జబల్పూర్ పోలీసులు బాడీస్ని అంతా కూడా ఇక్కడికి హైదరాబాద్కి తరలిస్తున్నారని కూడా తెలుస్తుంది. మరోవైపు క్లారిటీగా చూసుకుంటే కూడా కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడికి వెళ్ళి వస్తుండగా ఈ దారుణమైన ఘటన జరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా దాంట్లో 7 మాత్రం చనిపోయారు. 2 మాత్రం తీవ్రమైన గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది. బాడీస్ మాత్రం ఇప్పటి వరకు కామారెడ్డి వరకు వచ్చాయని మొత్తం మీద తెలుస్తుంది. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్మార్టం అంతా అయిపోయిన తర్వాత కుటుంబానికి అప్పగిస్తారని తెలుస్తుంది. దీంట్లో నవీన్ అనే కుటుంబం దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తల్లిని కోల్పోయింది. ఆ కుటుంబానికి 2 పిల్లలు ఉన్నారు. తల్లి గత సంవత్సరమే చనిపోయింది. ఆ తర్వాత తండ్రి కూడా చనిపోవడం వల్ల విషాద ఛాయలు కుటుంబంలో కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ 2 పిల్లలు కూడా ఇక్కడనే ఉన్నారు. ఏం జరిగింది అసలు అంటే ఈ సమయంలో నేను మిమ్మల్ని మాటించకూడదు. అసలు ఏం జరిగింది? నాన్న ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు? నాన్న ఆల్రెడీ అప్పుడు వెళ్ళిపోయిండు. అంటే మేము లేమప్పుడు వస్తే ఇట్లా వెళ్తే ఇట్లా అయింది. అమ్మ చనిపోయి ఎన్ని నెలలు అవుతుంది? ఈ మార్చ్ 12కి 1 year అవుతుంది. మమ్మీ ఎలా చనిపోయింది? మమ్మీ ఏమో హార్ట్ అటాక్ అవుతుంది చనిపోయింది. ఆ తర్వాత మొత్తం మీ నాన్న నేను అంత చూసుకుండు, డాడీ స్కూల్ ఫీజులు కానీ అంతా కూడా చూసిండు. ఇప్పుడు డాడీ లేడంటే గవర్నమెంటే చూడాలి. గవర్నమెంటే మాకు హెల్ప్ చేయాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ దేనికైనా కానీ. అంటే ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు, గవర్నమెంట్ నుంచి మీరు సాయం కోరుతున్నారా? గవర్నమెంట్కి వెళ్ళి సాయం కోరుకుంటున్నాం. ఏం చెప్తావు నాన్న? అంటే ఏం చెప్తావు? గవర్నమెంట్ అంటే మంచిగా ఉండాలి, చదివి ఉండాలి. నాన్న కావాలి నాకు, మమ్మీ కూడా కావాలి నాకు. మాకు గవర్నమెంట్ నుంచి సాయం కావాలి అని చెప్పు. మాకు గవర్నమెంట్ నుంచి సాయం కావాలని చెప్పు. మాకు గవర్నమెంట్ సాయం కావాలి. మా చదువులకు మా గవర్నమెంట్ బాధ్యత అని చెప్పు. మా చదువులో గవర్నమెంట్ బాధ్యత. కుటుంబం నాకు చెప్పడానికి నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడిగేది ఒకటి, అమ్మ కావాలి, నాన్న కావాలని అంటూ ఎంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించండి అంటూ కాలనీ వాసులు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకటే కుటుంబంలో తల్లిని హార్ట్ అటాక్ ద్వారా కుటుంబ సభ్యులు కోల్పోయారు. ఆ తర్వాత తండ్రిని కూడా కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పొచ్చు. వైఫ్ చనిపోయిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, స్కూల్ ఫీజులకు కానీ అన్నిటికీ అతను ఇబ్బంది పడుతుండే. సంతోషం తెలుసు, ఆరోగ్యం బాగాలేక చనిపోయింది, సూసైడ్ చేసుకుంటాము. అట్లా పిల్లల గురించి ఇప్పుడు ఫీజులు అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు పిల్లలు అనాథాలకి అయిపోయింది వాళ్ళకు. అట్లా అంటే పిల్లలకు ఏంటంటే హెల్ప్ చేస్తే బాగుంటుంది. 2 హాస్టల్లో ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి కరెక్ట్ లేదు. ఒకసారి మొత్తం మీద చూసుకుంటే కూడా విషాద ఛాయలు ఈ కుటుంబంలో నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు గత సంవత్సరం క్రితం, ఇంకా సంవత్సరం పూర్తి అవ్వకముందే తల్లిని కోల్పోయారు. హార్ట్ అటాక్తో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలిద్దరిని కూడా అతి కష్టం మీద చదివిస్తూ ఉన్నాడు. తండ్రి 2 మగపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. మాకు అమ్మా నాన్న కావాలి, గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా సాయం ఇవ్వండి, మా చదువులకు ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే తెలుగు ప్రజలు కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన అనేది ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలను కలిసివేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీని మీద అధికారులు కూడా స్పందించాలంటూ కుటుంబం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.